ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 6వ వచనము. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనము. ఆయన మాట సెలవిగా దాని ప్రకారమైను, ఆయన ఆజ్ఞాపింపగాన కార్యము స్థిరపరచబడెను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనము. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. పర్వతమును నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందున క్రిందనున్న భూమి యందున యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడనియు నేడు నువ్వు ఎరిగి జ్ఞాపకములకు తెచ్చుకొనుము. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయనకు ఇష్టమైనది ఏదో అదే చేయును. చివరిగా ఒక మాట. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము. ఆకాశమందు తన కొరకు మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలమును పిలిచిన వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరే సమస్తము జరిగించి దేవుడై ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.